స్థానిక సంస్థల ఎన్నికలపై ఫ్యాన్ పార్టీ ఫోకస్ చేసింది. త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవం కావొద్దని జగన్ ఆదేశించారు. అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జగన్ టార్గెట్ పెట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైందా? ముఖ్యంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటన్న చర్చ అయితే అక్కడి ఇన్ఛార్జీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు. 2029 ఎన్నికల్లో గెలుపొందడం కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు జగన్ ఓ టార్గెట్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదని, ఒకవేళ ఏకగ్రీవాలు జరిగితే మాత్రం ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై వేటు పడుతుందని హెచ్చరించారు. అయితే కూటమి సర్కార్ అధికారంలో ఉండగా ఏకగ్రీవాలను అడ్డుకోవడం సాధ్యమా అని వైసీపీ నేతలు గుసగుసలాడుకున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటని నేతలు తెగ చర్చించుకుంటున్నారట. గత 2 ఏళ్లలో ఆ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ సమయంలో వారి పరిస్థితి ఏంటని పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వైనాట్ కుప్పం అంటూ సౌండ్ చేశారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంను గెలిచేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు పెద్ద దిక్కుగా మారిపోయారు. తన పొంగనూరు విడిచిపెట్టి మరీ కుప్పంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క పదవి కూడా వదలకుండా అంతా తీసుకున్నారు. అభివృద్ధి పనులు కూడా పగబట్టి మరీ చేశారు. కానీ కుప్పం ప్రజలు మాత్రం మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్ జాడలేదు. వైసీపీ కార్యక్రమాలు జరగడం లేదు. పట్టించుకునే నాథుడు కూడా అక్కడ లేడు. అలాంటి పరిస్థితిలో కుప్పంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. అటు మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి విషయానికి వస్తే అక్కడ లోకేష్ మానియా నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి లోకేష్ వినూత్న తరహాలో ముందుకు వెళ్తున్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా 2019లో ఓడిపోయిన తర్వాత సొంత ఖర్చుతో అభివృద్ధి చేసి చూపించారు. ఇప్పుడేమో ప్రభుత్వ పరంగా చేసి చూపిస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి జాడలేదు. మొన్న పోటీ చేసిన మహిళా నేత కనిపించట్లేదు. పైగా అక్కడ మాజీ మంత్రి ఒకరు మంత్రి లోకేష్ కు అనుకూల ప్రకటనలు చేస్తుండడంతో వైసీపీ పరిస్థితి మరింత దిగజారుతోంది. అయితే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి సైలెంట్ కావడంతో అక్కడ కూటమి పార్టీల ఏకగ్రీవాలను అడ్డుకోవడం అసాధ్యమనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు మంగళగిరిలో మంత్రి లోకేష్ చరిష్మాను వైసీపీ నేతలు తట్టుకోవడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు కాకినాడ జిల్లా పిఠాపురం పవన్ కళ్యాణ్ కు అడ్డాగా మారింది. గడిచిన 2 ఏళ్ల కాలంలో పిఠాపురంను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పూర్తిగా సైలెంట్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు ముద్రగడ పద్మనాభం. అయితే ఓడించలేక తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం జనసేనలోకి వచ్చేశారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన వంగ గీత ఆచూకీ లేదు. కనీసం అక్కడ వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు లేవు. ఇక్కడ కూడా పవన్ మేనియా ఉండడంతో అక్కడ ఫ్యాన్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో జనసేన హవాను వైసీపీ నేతలు తట్టుకోవడం అసాధ్యమన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జి తిరిగి యాక్టివ్ అవుతారా, లేక వైసీపీ అధినేత ఆగ్రహానికి గురై పక్కకు తప్పుకుంటారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.